హలో అండి అందరికీ. నేనైతే ఇప్పుడండి ఆంధ్ర అరటికాయ బజ్జీ తయారు చేస్తున్నానండి నా స్టైల్లో. చూడండి, ముందుగా నేను అరటికాయ తీసుకున్నానండి. 2-3 అరటికాయలు తీసుకున్నాను. అరటికాయని ఇలాగా ఇటు చివర అటు చివర కట్ చేసుకొని పిల్లర్తో పీల్ తీసుకొని శుభ్రంగా ఇదిగోండి ఈ టైప్గా ఇలా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకొని వాటిని వాటర్లో వేసుకున్నానండి. వాటర్లో వేసుకుంటే నల్లగా అవ్వకుండా ఉంటాయండి. అవి వాటర్లో వేసుకొని ఉంచుకున్నాను. తర్వాత కొంచెం శనగపిండి, బియ్యపిండి, సాల్ట్, పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, కొంచెం ఇంగువ వేసుకొని ముందుగా కలుపుకున్నానండి ఇట్లాగా. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ చేసుకొని వీటిని మరీ అంత చిక్కగా కాకుండా మరీ అంత పలుచగా కాకుండా అన్ని కలిపేసుకున్నాను. ఇదిగోని చూడండి, ఇలా ఇప్పుడు వేడివేడిగా కాగుతున్న నూనెలో వేసుకున్నానండి. ఇలా చూసారు కదండి, ఇలాగా ఇంత చక్కగా క్రిప్సీగా ఉడికిపోయినాయో అరటికాయ బజ్జీలు. వీటిని తీసుకొని చిన్న ప్లేట్లో పెట్టుకున్నానండి. ఇలా పెట్టేసుకొని దాంట్లోకి టమాటా చట్నీ అయితే రెడీ చేసుకున్నానండి నేను. ఇప్పుడు టమాటా చట్నీ నంచుకొని తింటుంటే ఎలా ఉందో టేస్టీ చూస్తానండి. ఒకసారి చూడండి, ఇట్లా కట్ చేయగానే చక్కగా ఎరిగిపోయింది. లోపల కూడా బయటగా కూడా చక్కగా ఉడికిపోయిందండి. చాలా అంటే చాలా బాగుందండి. చక్కగా ఉడికిపోయింది అరటికాయ బజ్జీ అయితే. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఆంధ్ర స్టైల్లో అరటికాయ బజ్జీ.